హలో అండి, మనం వినాయక చవితికి 21 పత్రితో పూజిస్తాం కదా. ఆ 21 పత్రులు ఆరోగ్యాన్ని ఏ విధంగా సంరక్షిస్తాయో ఈ వీడియోలో చూద్దాం. మొదటిది మాచిపత్రం అండి. ఇది దద్దుళ్ళు, తలనొప్పి, కళ్ళ సంబంధమైన వ్యాధులు, చర్మ సంబంధ వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. రెండవది బృహతి పత్రం అండి. ఇది దగ్గు, జలుబు, జ్వరం, మూత్ర వ్యాధులను, నేత్ర వ్యాధులను నయం చేయడానికి ఉపయోగపడుతుంది. మూడవది బిల్వపత్రం అండి. ఇది జిగట విరోచనాలు, జ్వరం, మధుమేహం, కామిళ్ళు, నేత్ర వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. నాలుగవది దుర్వాయుగ్మం పత్రిక అంటే గరికండి. ఇది గాయాలు, మూత్రంలో మంట, ముక్కు సంబంధమైన వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఐదవది దత్తూర పత్రం. ఇది సెగ్గడ్డలు, చర్మ వ్యాధులు, శరీర వ్యాధులు, శ్వాస సంబంధమైన వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఆరవది బద్రీపత్రం. ఇది జీర్ణకోశ వ్యాధులు, రక్త సంబంధ వ్యాధులు, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఏడవది ఆపామార్క పత్రం. ఇది దంతధావనానికి, చెవిపోటు, మూత్రపిండాలలో రాళ్ళు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఎనిమిదవది తులసి పత్రం. ఇది దగ్గు, జలుబు, జ్వరం, తుమ్ములు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. తొమ్మిదవది చూతపత్రం అండి. ఇది రక్త విరోచనాలు, ఇంటిలోని క్రిమి కీటకాలు నివారణకు ఉపయోగపడుతుంది. 10వది కరవీర పత్రం అండి. ఇది చర్మ సంబంధమైన వ్యాధులు, దురదలు నివారణకు ఉపయోగపడుతుంది. 11వది విష్ణుక్రాంత పత్రం అండి. ఇది కఫం, దగ్గు, ఉబ్బసం తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే జ్ఞాపక శక్తి పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. 12వది దామిని పత్రం అండి. ఇది విరోచనాలు, రక్తం కారడం, కామిళ్ళు, కండ్ల కలలు తగ్గించడానికి, గొంతు నొప్పి తగ్గించడానికి ఉపయోగపడుతుంది. 13వది దేవదారు పత్రం అండి. ఇది అజీర్తి, కంటి సంబంధమైన వ్యాధులు, పొట్ట సంబంధించిన వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. 14వది మరువర పత్రం అండి. ఇది జీర్ణశక్తి పెంచడానికి, జుట్టు రాలడం తగ్గించడానికి ఉపయోగపడుతుంది. 15వది సింధువార పత్రం అండి. ఇది కీళ్ళ నొప్పులు, గాయాలు, జ్వరం, ప్రసవం తర్వాత వచ్చే నొప్పులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. 16వది జాజీపత్రం అండి. ఇది వాత నొప్పులు, కామెళ్ళు, నోటిపూత తగ్గించడానికి ఉపయోగపడుతుంది. 17వది గండకీ పత్రం అండి. ఇది పొట్ట సంబంధ వ్యాధులు, పులిపురుగుల నివారణకు, మూర్ఛవ్యాధి తగ్గించడానికి ఉపయోగపడుతుంది. 18వది శమీపత్రం అండి. ఇది కఫం, మూలవ్యాధి, కుష్ఠవ్యాధి, దంతవ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. 19వది అశ్వత్థ పత్రం అండి. ఇది మలబద్ధకం, జ్వరం, చర్మ వ్యాధులు, నోటిపూత తగ్గించడానికి ఉపయోగపడుతుంది. 20వది అర్జున పత్రం అండి. ఇది చర్మ వ్యాధులు, కీళ్ళ నొప్పులు, గుండె జబ్బులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. 21వది అర్కపత్రం అండి. ఇది చర్మ వ్యాధులు, చెవిపోటు, గోరింత దగ్గు, విరోచనాలు, బోధకాలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. చూశారు కదండి 21 పత్రాల వల్ల కలిగే లాభాలు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని మంచి వీడియోస్ గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి.